అంటే నగదు కాంపోనెంట్ ఇవ్వకుండా బియ్యం ఇచ్చేవాళ్ళు. 55 లక్షల టన్నులు బియ్యం తీసుకొచ్చారు విత్ ఇన్ 5 yearsలో. అది తర్వాత మీకు 2005లో మీకు తెలుసు అది ఏమైందంటే అప్పుడు యూపీఏ 1లో ఒక ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు గ్రామీణ ఇప్పుడు నరేగా అంటున్నాం కదా, ఆ నరేగా అనేటువంటి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు గణనీయంగా పేదరికం తగ్గింది. ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసినట్లయితే మీకు 2021 నాటికి ఇప్పుడు 11.9% ఉంది పేదరికం. సరే, పేదరికం లెక్కలు తర్వాత లక్నవాలా కమిటీ రిపోర్ట్ వచ్చింది, టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ అని వచ్చింది, రంగరాజన్ కమిటీ వచ్చింది. ఈ పేదరికానికి డెఫినేషన్ కూడా మనం తప్పుగా మనం రోజుకి 30 రూపాయలు ఆదాయం దాటితే పేదరికం లేనట్టు అని సోనియా గాంధీ ఎవరు అంటే సరే నీకు 30 రూపాయలు ఇస్తాం బతికేస్తాం అని కూడా అన్నారు. అంటే దీనికి రెండు ఉన్నాయి డెఫినేషన్, క్యాలరీస్ బట్టి లెక్కేస్తున్నారు. 2100 క్యాలరీల ఆహారం కనుక తీసుకుంటే అది అర్బన్లో అది బిలో పావర్టీ లైన్ కింద రాదు. అదే రూరల్ అయితే 2400 క్యాలరీస్. సో ఆ లెక్కలు ఎలా ఉంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఐడియాని ఎలాగ మార్చారు అనేటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1997లో జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టారండి. అప్పుడు కూడా చాలా స్కెప్టికల్గా ఉన్నారు చాలామంది, ఎవరు వస్తారు ఎవరు చేస్తారనేది. బట్ జన్మభూమి దాదాపుగా 30 పైగా 35-36 సార్లు జన్మభూమి జరిగింది. జన్మభూమి సమయంలో ఏం చేశారంటే అప్పుడు కమ్యూనిటీ వర్క్స్ బాగా జరిగినాయి. అంటే రోడ్లు వేశారు, డ్రైన్స్ బాగు చేసుకున్నారు, చెరువులు ఇవన్నీ సిల్ట్ అంతా తీశారు, తర్వాత వాటర్ ట్యాంకర్స్ కట్టారు, ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు, తర్వాత ఎన్ఆర్ఐలు వచ్చారు, ఇక్కడ కూడా వచ్చారు. అంటే మనం ఏంటంటే దానివల్ల ఎంత అద్భుతమైనటువంటి పనులు జరిగినాయి అంటే మీకు శ్రమదానంతో పాటు డబ్బులు ఇచ్చారు. అసలు మొత్తం అంటే మనం పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ముందుకు వచ్చారు చాలామంది. అద్భుతంగా జరిగింది ఆ వర్క్స్ అన్నీ. 2004 వరకు జరిగింది. తర్వాత సరే గవర్నమెంట్ పోయింది, అదంతా పోయింది. నేను అనుకోవటం P4 అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనదర్ ఫార్మ్ ఆఫ్ జన్మభూమి అండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అది జన్మభూమి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తున్నారు. అప్పుడేమో కమ్యూనిటీ వర్క్స్ జరిగినాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన 10% సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20% ఉన్నటువంటి పేదలను ఆదుకోవాలంటున్నారు. ఇవాళ పేదలు అంటే మనకి చాలామంది మనకి తెలుసు, అసలు ఆధార్ కార్డు లేని వాళ్ళు, ఓటర్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉంటారండి. అసలు మనం పట్టించుకోవాలి. ఇప్పుడు మీరు మీ కారుతో వెళ్తా ఉంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కొంతమంది వస్తారు, టాయ్స్ అమ్ముతారు, వాళ్ళు వీళ్ళు నొమాడిక్ ట్రైబ్స్ ఉన్నారు, మీకు ఊరుకు దూరంగా ఉంటారు. ఏది మనకి గంగిరెడ్డి వాళ్ళు అంటారు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొన్ని ఉన్నారు. అసలు వాళ్ళు అసలు ప్రభుత్వ లెక్కలకి ఎక్కని వాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు అసలు జనజీవన స్రవంతిలో విసిరేసినట్టుగా ఉంటారండి. వాళ్ళందరినీ తీసుకురావాల్సినటువంటి అంతే. ఇవాళ మీకు కనుక అంటే ఆర్థిక వ్యత్యాసాలు కనుక తగ్గకపోతే సొసైటీలో అది చాలా విపరిణామాలకి దారితీస్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఇది అటెంప్ట్ చేశారు. అయితే మీరు అన్నది చాలా ఇంపార్టెంట్. దీనిని సరే దాన్ని నెక్స్ట్ తీసుకుందాం. ఎందుకంటే అది ఈ రెండింటిని కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన ఒక బంధం ఏదో ఉండాలి, ఒక దారం లాంటిది ఏదో ఉండాలి, లింక్ ఉండాలి. ఆ లింక్ని ఎలాగా ఎస్టాబ్లిష్ చేస్తారు అనే దాంతోపాటు వచ్చే వాళ్ళకి అట్రాక్షన్ ఏంటి, అది కూడా కొంత చాలా వ్యాలిడ్ పాయింట్ కదా. అది ఎవరైతే మేము దత్తత తీసుకుంటామో, ఒక కుటుంబానో 4 కుటుంబాలను దత్తత తీసుకుని వచ్చే వాళ్ళకి ఎలాంటి అట్రాక్షన్ ఉంటుంది అనేది. తర్వాత అసలు ముందు క్యాడర్స్లో నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ క్యాడర్, అసలు మొత్తంగా సమాజంలో దీని పట్ల అవగాహన కూడా రావాల్సిన అవసరం ఎలా వస్తుంది అనేది కూడా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కుటుంబరావు గారు.